సంవత్సరానికి ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు జరిగిన నాయకత్వం తప్పకుండా మా న్యాయవాదులకును మరియు బెంచ్లో ఉన్నటువంటి జడ్జెస్ మధ్య అనుసంధానం చేసి మా యొక్క సమస్యలను లేదా ప్రత్యేకించి కక్షిదారుల యొక్క సమస్యలను కేసుల పరిష్కారానికి తొందరగా పరిష్కారమయ్యేదానికి సూచనలు సలహాలు ఇస్తూ వాళ్ళ యొక్క కోఆపరేషన్ చేస్తారని, అంతేకాకుండా ప్రత్యేకించి రాష్ట్రంలో కూడా అనంతపురం బార్ అసోసియేషన్ ముందుంటుంది. ఇప్పుడు కూడా ఉద్యమానికి అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమానికి ముందుంటూ ప్రత్యేకంగా తెలంగాణ ఆంధ్ర హైకోర్టు బెంచ్ కూడా ఇక్కడ రావడానికి ప్రత్యేకమైన కృషి చేశాము. అన్ని ఉద్యమాల్లో ముందరుంటాం. అలాగనే స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా న్యాయవాదులే ముందరుండి నడిపించి దేశానికి స్వాతంత్రం వచ్చేదానికి ముందుండి నడిపించడం జరిగింది, మనందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ఈరోజు కూడా సంవత్సరానికి ఒకసారి జరిగే ఎన్నికలు కూడా శాంతియుతంగా ప్రశాంతంగా ఎటువంటి మాటల యుద్ధం లేకోకుండా జరుగుతున్నాయి. దానికి మీకు అందరికీ ఇదే తెలుస్తుంది. ఇక్కడ చూడండి మీరు వాతావరణం సాధారణంగా, ఎందుకంటే న్యాయవాదులు కూడా ఎంతో ఉత్సాహంతో ముందుకొచ్చి ఓట్లు వేస్తున్నారు. ఇందులో ఎటువంటి సంకోచము లేదు. న్యాయబద్ధంగానే ఎన్నికల అధికారులు నిర్వహిస్తున్నారు. న్యాయవాదులు ఓటేసేటువంటి న్యాయవాదులు కూడా శాంతియుతంగానే వేస్తూ ఉన్నారు. ఇందులో ఎటువంటి ప్రలోభాలు కానీ ఇంకోటి ఏదో ఇంతకుముందు ఒక వార్త వచ్చింది, అది అంతా ఏం లేదు. సాధారణంగానే ఎన్నికలు జరుగుతున్నాయి. ఇది ఒక న్యాయవాదుల యొక్క ఐక్యతను ముందుకు తీసుకెళ్లేదానికి ఒక ఉదాహరణ. కేవలం ఈ ఎన్నికల వరకే ఉంటుంది పోటీ అనేది. వాళ్ళ యొక్క అజెండా ప్రకారం నడిపిస్తారు. తర్వాత అందరం కూడా కలిసి ప్రత్యేకించి క్లయింటేల్కు కక్షిదారులకు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఇక్కడ భర్తీ కావాల్సినటువంటి ఆ కోర్టుల యొక్క న్యాయమూర్తులను నియమించే విషయం కానీ సత్వరంగా న్యాయం అందించేదానికి ఏ విధంగా జడ్జెస్ ముందుకు వస్తారో అలాగే మేము కూడా క్లయింటేల్ తరఫున ముందుకుండి ఈ జిల్లాలో ప్రథమ స్థానాన్ని తీసుకెళ్తాం. 0 పెండింగ్ కేసెస్ అనేది తీసుకురావాలంటే మా యొక్క లక్ష్యము. అదే ఉద్దేశంతోనే వచ్చేటువంటి కమిటీ కూడా ప్రయత్నం చేస్తుందని, న్యాయవాదుల యొక్క అన్ని సక్రమైన సమస్యలను పరిష్కారం చేసేదానికి ముందుంటారని ఆశిస్తూ వచ్చేటువంటి కొత్త కమిటీకి ముందుగానే మేము శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికలు ఏదైతే ఉన్నాయో బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ అనంతపూర్ బార్లో, ఇది మా అందరి యొక్క ఐక్యతను సూచించే విధంగా ఉంటుంది తప్ప ఇక్కడ ఎవరి మధ్య కూడా వైషమ్యాలు రేకెత్తే అవకాశమే లేదు. ఈ ఎన్నిక అనేది ఎన్నిక కాబట్టినటువంటి వ్యక్తులు వాళ్ళు చేసేటువంటి అంటే ఈ న్యాయవాదులతో పాటుగా వాళ్ళకున్నటువంటి జూనియర్ సమస్యలు ఏదైతే ఉన్నాయో ముఖ్యంగా వాళ్ళకి అందుబాటులో ఉంటూ వాళ్ళ యొక్క అభ్యున్నతికి కానీ ఈ బార్లో రేపొద్దున జరిగేటువంటి కార్యక్రమాలు అంటే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, అటు ప్రభుత్వంతో కానీ ఇటు న్యాయవాదులతో కూడా మిళితమవుతూ కొన్ని ఫండ్స్ని రాబట్టే క్రమంలో ఈ కోర్టుకు రావాల్సినటువంటి అంశాల్లో వాళ్ళు ముందు ఉండి పోరాడడానికి మాత్రమే ఎన్నిక జరుగుతూ ఉంది. దీంతో పాటుగా కక్షిదారులు ఎవరైతే వస్తూ ఉన్నారో కోర్టులకు సంబంధించి వాళ్ళకి వెసులుబాటులు కలిగించే క్రమంలో వీళ్ళ యొక్క పాత్ర ఏంటి, బార్కి బెంచ్కి ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని తెలిపేది ఇదొక ఎన్నిక. మరి యొక్క ఆ కక్షిదారుల తరఫున ఎవరు వెళ్తారు, న్యాయవాదులు వెళ్తారు. మరి వాళ్ళకు కూడా సమస్య వచ్చినప్పుడు వాళ్ళందరి తరఫున ఎన్నుకోబడినటువంటి ఎవరైతే వీళ్ళంతా ఉన్నారో ఆ ప్రెసిడెంట్ అవ్వచ్చు, వైస్ ప్రెసిడెంట్ అవ్వచ్చు, జనరల్ సెక్రటరీ అవ్వచ్చు, సెక్రటరీ అవ్వచ్చు, ఇలా 9 పోస్టులకు ఈరోజు ఎన్నిక జరుగుతూ ఉంది. ఆల్రెడీ కొంతమంది యునానిమస్గా ఎలక్ట్ అయినారు. మిగతా ఎన్నిక ఏదైతే జరుగుతుందో వాళ్ళందరూ కూడా ఇటువంటి అంశాల పట్ల వాళ్ళు ముందుకెళ్ళి ఈ న్యాయవాదులకి కక్షిదారులకి న్యాయమూర్తులకి మధ్యన సంధానకర్తలుగా ఉంటూ వీళ్ళ సమస్యల్ని పరిష్కార దిశగా తీసుకోవడానికి మాత్రమే ఎన్నిక. కాబట్టి ఇది అందరికీ కూడా శుభదాయకమే. మేము కూడా ఆ రోజు సమైక్యాంధ్ర టైంలో కూడా న్యాయవాదుల యొక్క పాత్ర పూర్తి స్థాయిలో మీ మీడియా వాళ్ళతో పాటుగా మా వాళ్ళ యొక్క పాత్ర కూడా ఎంతో ముఖ్య పాత్ర పోషించింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ రోజు మనము సమైక్యాంధ్రాన్ని సాధించుకోలేకపోయినాం. ఏదైనా బట్టి కూడా ఇవాళ బెంచ్ మాకు కావాలని చెప్పేసి యాక్చువల్లీ హైకోర్టే మాకు ఉన్నటువంటి హక్కు అది. యాక్చువల్లీ హైకోర్టు కావాలని కోరుకున్నాము. అయితే కొన్ని ప్రభుత్వాలు మారడంతో ఈరోజు కనీసం బెంచ్ అయినా సరే మరి ఈరోజు కర్నూలుకు తీసుకొచ్చి త్వరితగతిన వాటి పనులు కూడా చేపడితే ఇక్కడ ఉన్నటువంటి కక్షిదారులు ఏదైతే ఉన్నారో ఆ కక్షిదారులకి సులభతరం అవుతుంది, న్యాయం తొందరగా అందుతుంది. కనుక ఈరోజు న్యాయవాదులు కూడా ఈరోజు అమరావతికి లేదంటే ఇతరత్ర కోర్టులకు వెళ్ళాలంటే దూరము ఎక్కువ అవుతుంది, ప్లస్ ప్రయాణ బడలిక కూడా ఉంటుంది. కనుక అదే కర్నూలుకైతే కనుక అన్ని ప్రాంతాల వారికి కూడా దగ్గర అవుతుంది. ఈ విధంగా అయినా సరే మాకు రాష్ట్ర ప్రభుత్వం కూడా న్యాయం చేయాలి. ఆ న్యాయం చేసే క్రమంలో కూడా ఈ యొక్క ఎన్నిక కాబడినటువంటి ఎవరైతే ప్రతినిధులు ఉంటారో మా వాయిస్గా వాళ్ళు అందిస్తారు. అని ఈ విధంగా మీడియా మిత్రులకి
ఈ న్యాయవాదులందరూ సహృద్భావమైనటువంటి వాతావరణంలో ఈరోజు ఎన్నికలు జరుపుకుంటున్నందుకు వాళ్ళందరూ కూడా పేరున ప్రతి ఒక్క న్యాయవాదికి కుటుంబ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.